దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పిల్లలైన మీ అందరికీ కూడా మరొకసారి మిమ్మల్ని ఈ విధంగా కలుసుకుంటానికి ఇదే సమయానికి మీరు చూడొచ్చు, ఇదే సమయానికి మీరు దేవుని వాక్యాన్ని వినొచ్చు. ప్రభు కడవరి దినాల్లో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని రాకడ బహు సమీపముగా ఉంది. సిద్ధపడాలి. సిద్ధపడి ప్రభు ఎప్పుడు వస్తే అప్పుడు మనం ఆయనతో పాటు రివ్వున ఎగిరిపోయే వారిగా ఉండాలని మనం చేస్తున్నాను. సిద్ధపడవలసినటువంటి వారిగా ఉండాలని దేవుని దాసుడుగా, ఆయన సేవకుడిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఒక పాట పాడిన తరువాత దేవుని యొక్క వర్తమానంలోనికి మనం వెళదాము అని మనం చేస్తూ ఉన్నాను. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలోని అక్షరం. జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలోని అక్షరం. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలోని అక్షరం. ఏ గాలి తాకిడికి బెదరనులే, ఏ గాలి తాకిడికి బెదరనులే. నా యేసు నాతో ఉంటాడులే, నా యేసు నాతో ఉంటాడులే. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలోని అక్షరం. సుడిగాలులే చెలరేగిన, పెను తుఫానులే నన్ను వెంబడించిన, సుడిగాలులే చెలరేగిన, పెను తుఫానులే నన్ను వెంబడించిన, అంధకార బంధమునకు అడ్డుగోడ వేసిన, అంధకార బంధమునకు అడ్డుగోడ వేసిన. యేసన్నను చూడు, నా జీవితాన తోడు, యేసన్నను చూడు, నా జీవితాన తోడు. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలోని అక్షరం. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలోని అక్షరం. చీకట ఊబిలో నే జారిన వేళ, విలపించి తిని తోడెవ్వరు లేక. చీకట ఊబిలో నే జారిన వేళ, విలపించి తిని తోడెవ్వరు లేక.
దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, దేవుని రాకడ ఎలా ఉంటుందో ప్రభు మనకు ముందుగానే తెలియచేశాడు. సిద్ధపడాలి. సిద్ధపడి ప్రభుని ఎదుర్కొనటానికి సంసిద్ధతతో మనం ముందుకు వెళ్ళాలి. ఈ కడవరి దినాల్లో, భయంకరమైనటువంటి దుర్దినాల్లో మనం జీవిస్తున్నాం. ఎప్పుడు ఏ వ్యాధి వస్తుందో, ఎప్పుడు ఎలాంటి బలహీనత వస్తుందో, ఎప్పుడు ఎవరు చనిపోతున్నారో అనేటువంటిది ఆలోచన చేయాలి. చనిపోయినటువంటి వ్యక్తి రక్షణ పొంది ఉండాలి. ప్రభువుని అంగీకరించి ఉండాలి. హృదయము ప్రభుకి సమర్పించి ఉండాలి. దేవుని కృపచేత ప్రభువుని అంగీకరించిన వారందరూ కూడా దేవుని పిల్లలని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచన భాగంలో చూస్తే, తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరూ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలైనటువంటి వారికి పరలోకాన్ని ఆయన సిద్ధం చేశాడు. పరలోకములో నివాసం చేయటానికి, పరలోకములో ఉండటానికి, పరలోకములో సంతోషించటానికి, పరలోకములో ఆనందించటానికి, నిత్య రాజ్యం, అది ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యము, సూర్య చంద్రులు లేనటువంటి రాజ్యము. ఆయనే అక్కడ వెలుగుగా ఉంటాడు. ఇక రాత్రి ఉండదు. దేవునికి నిత్యము కూడా వెలుగు. గొర్రె పిల్లయే దానికి దీపము. యేసు ప్రభువే ఆ పరలోకములో దీపముగా ఉంటాడని మనం చేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప చేత కృప కలిగినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, దేవునికి ఉన్నటువంటి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుని లేఖన భాగంలో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడతాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. జీతం ఉందట. పని చేసిన వాడికి జీతం. నీకే పని అప్పగించాడో ఆ పని నువ్వు చేయాలి. ప్రభు వచ్చేంత వరకు. సువార్త పని నీకు అప్పగించాడా? చెయ్యి. సంఘ పరిచర్య అప్పగించాడా? చెయ్యి. దేవుని కుటుంబం సంగీత పరిచర్య అప్పగించాడా? నమ్మకంగా చెయ్యి. నిన్ను దేవుని మహాకృపను బట్టి పాడటానికి దేవుడు ఎన్నుకున్నాడా? ప్రభు కొరకు పాడు, కీర్తనలు రాయి, సంతోషించి ప్రభుని మహిమపరచు. ప్రభువు మహిమపరిచే కీర్తనలు రాసి పాడుతూ ఉండు. ప్రభు ఆనందించేవాడుగా ఉన్నాడు. ఈరోజు కృప కలిగినటువంటి ప్రియ ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను, వానికి జీతం పట్టుకుని వస్తున్నాను. ఎవరు ఏ పని అయితే చేశారు, ఎవరు ఏ పని అయితే నమ్మకంగా చేశారు, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును అని చెప్పి తెలియజేస్తున్నాడు. జీతం పట్టుకుని వస్తున్నాడు ఆయన. దేవునికి నమ్మకస్తులు కావాలి. నా యొద్ద నివసించుటకు దేశములో నేను నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను అని చెప్పి తెలియజేస్తున్నాడు. దేశములో 101వ కీర్తన 6వ చరణాన్ని మనం చూద్దాం. నా యొద్ద నివసించుటకు దేశములో నమ్మకస్తులు కావాలంట. ఎవరు కావాలి? నమ్మకమైన వారు కావాలి. నువ్వు దేవునికి నమ్మకస్తుడివా? నమ్మకంగా దేవుని సంధికి వస్తున్నావా? నమ్మకంగా ఉపవాసం ఉంటున్నావా? నమ్మకంగా దేవునికి సమర్పించవలసిన వాటిని నువ్వు సమర్పిస్తూ ఉన్నావా? నువ్వు నమ్మకస్తుడివా? అయితే నువ్వు ధన్యుడు అవుతావు. పరలోక వారసుడు అవుతావు. పరలోక రాజ్య సంబంధి అవుతావు. పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకుంటావు. నమ్మకస్తులు కావాలి. నమ్మకంగా పనిచేసేవారు కావాలి. మోసం చేసేవాడు కాదు. మోసపూరితమైన మాటలు మాట్లాడేవాడు కాదు. వెళ్లకుండా వెళ్ళానని అనేక రకాలుగా చెప్పేవారు కాదు. దేవుని మాటకు లోబడి, దేవునికి చిత్తానికి లోబడి, దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని పని కొరకు పూటపడి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రభువా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, ఏ ప్రాంతానికి వెళ్ళమంటావు, ఏ ప్రదేశానికి వెళ్ళమంటావు, నశించిపోవచ్చున్న ఆత్మల పట్ల భారము కలిగిన ఉన్నట్లయితే ప్రభువు నీకు కిరీటాలు ఇచ్చేవాడుకున్నాడు, దీవెనలు ఇచ్చేవాడుకున్నాడు. 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు కొరకు పరిగెడుతూ ఉన్నాడు. ఆయన ప్రభు యొక్క పని కొరకు పరిగెడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. దేవుని మహాకృపను బట్టి అపోస్తున్నటువంటి పౌలు ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క రాకడ వరకు నమ్మకంగా మనం జీవించేవారిగా, బ్రతికేవారిగా ఉండాలని ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాను. ఇక మీదట నా కొరకు ఏ కిరీటం అంటే నీతి కిరీటం ఉంచబడింది. నా కొరకు ఉంచబడింది అంటున్నాడు. ఎందుకు ఉంచబడింది?
ఒకసారి మనం అతని జీవితాన్ని చూస్తే అతడు హింసకుడు, హానికరుడు, నరహత్యలు చేసేవాడు, దేవుని పిల్లల్ని చంపి వారి చావుకి కారణమైన వాడు. ప్రభు అతన్ని దర్శించిన తరువాత అతడు అంటున్నాడు, ఇక మీదట నేను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరీ లాభము. ఆత్మను సంపాదించాలి, ఆత్మలను సంపాదించి ప్రభు యొక్క మెప్పు పొందాలి, ప్రభు ఇచ్చే బహుమానాలు పొందాలి అని చెప్పి పరిగెడతా ఉన్నాడు ప్రభు పని కొరకు. ఒకప్పుడు చంపడానికి పరిగెత్తాడు, ఒకప్పుడు సంఘాలని నాశనం చేయడానికి పరిగెత్తాడు. ప్రభు అతన్ని దర్శించి అతని హృదయంలో ప్రవేశించిన తరువాత అతడు ప్రభు కొరకు పనికెడుతున్నాడు, ప్రభు పని చేస్తూ ఉన్నాడు. నువ్వు నేను కూడా ఎవరు పని చేయాలి? నీకు ఇచ్చిన దాన్ని కొనసాగించాలి, నమ్మకంగా చేయాలి, సంఘములో నమ్మకంగా ఉండాలి, నమ్మకమైన వారిగా ఉండాలి, సంఘ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. నేను నమ్మకమైన వారినే నేను దృష్టించుచున్నాను, నా యొద్ద నివసించడానికి. నా యొద్ద అంటే ఎక్కడ కాదు, పరలోకంలో. ఇక్కడ ఎవరైనా రావచ్చు మందిరానికి, త్రాగుబోతు వస్తాడు, వ్యభిచారి వస్తాడు, దొంగోడు వస్తాడు, చాలామంది వస్తూ ఉంటారు. ఎవడు మార్పు చెందుతాడో, ఎవడు మారు మనసు పొందుతాడో, ఎవడు ప్రభుకి హృదయం ఇస్తాడో, ఎవడు ప్రభుకి హృదయం ఇచ్చి ప్రభువుని చేర్చుకుంటాడో వాడు నిత్య రాజ్య వారసుడు. వాడు చేర్చుకుంటమే కాదు, వాడు బాప్తిసం తీసుకుని ప్రభు ఆత్మను పొందుకుని ప్రభు కొరకు సాక్షిగా కొనసాగాలి. ఆత్మలు సంపాదించాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు పాటుపడాలి, సువార్త అందని ప్రాంతాలకి వెళ్ళాలి, సువార్త పనిలో పని చేయాలి, ప్రభుని మెప్పించేవారుగా మహిమపరిచేవారుగా ఉండాలనేటువంటి మాటను మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి పౌలు అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ, అంటే నా పరుగు కడముట్టించి తిని, ఇక మీదట పరుగు కడముట్టించాడంట. కొంతమంది సాగుకొచ్చి మధ్యలో ఆగిపోతారు, నేను చేయలేను బాబు అని. అలా చేయకూడదు. చావైనా బ్రతికైనా ప్రభు కొరకే కొనసాగేవారుగా ఉండాలి, కొనసాగేవారుగా మనం ముందుకు వెళ్ళాలి, కొనసాగేవారుగా దేవుని కొరకు ముందుకు వెళ్ళేటువంటి వారుగా మనం ఉండాలి అనేటువంటి దాన్ని స్పష్టంగా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి దేవుని రాకడ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని అంటే మత్తయి సువార్త 24:27 మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడినో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఎలా ఉంటుందంటండి? మెరుపు మెరుస్తూ ఉంటుంది ఆకాశంలో. ఇక్కడ మెరిసిన మెరుపు అలాగ వెళ్ళిపోతుంది, అలా ఉంటుందట రాకడ. మరి నువ్వు సిద్ధపడ్డావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? గమనించినట్లయితే దేవుని కృప చేత, కృప కలిగినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు, యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. 38వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, నువ్వు సిద్ధపడు, నీ తోటి వారిని నువ్వు సిద్ధపరుచు, నీవు వారికి కావలి అయ్యుండుము అని చెప్పి తెలియజేస్తున్నాడు. నువ్వు సిద్ధపడాలి, నీ కుటుంబాన్ని సిద్ధపాటు చేయాలి, నీ భార్యను సిద్ధపాటు చేయాలి, నీ బిడ్డలను సిద్ధపాటు చేయాలి, వారికి కావలిగా ఉండాలి, వారు జారిపోకుండా పడిపోకుండా వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆత్మీయ స్థితిలో వారు వర్ధిల్లాలి. చదువులోనే కాదు, ఆత్మీయ స్థితిలో కూడా వర్ధిల్లాలి, ప్రార్థనలో వర్ధిల్లాలి, ఉపవాసములో వర్ధిల్లాలి, దేవుని దర్శనాలు పొందటంలో వర్ధిల్లాలి, దేవుని స్వరం వినటంలో వర్ధిల్లాలని మనం చేస్తూ ఉన్నాను. ఎవరో ఏదో చెప్తారని కాదు, నీతో దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నాడు, నీతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడాలని, నిన్ను బలపరచాలని చెప్పి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు ఆలోచన చేయవలసినటువంటి మాటని మనం చేస్తున్నాను. మెరుపు వలె ఉంటుందట ఆకాశంలో, మెరుపు ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా. కాబట్టి నువ్వేం చేయాలంటే సిద్ధపడాలి. నీ పిల్లలను బిడ్డలను కూడా, లేకపోతే నీ భర్తని, లేకపోతే నీ భార్యను నువ్వు రక్షించబడితే వారిని సిద్ధముగా ప్రభు రాకడ వరకు ఉంచాలని మనం చేస్తున్నాను. సిద్ధపడిన వారికి ఏమేం కావాలి, సిద్ధపడిన వారికి ఎలాంటివి కావాలి, ఏం కావాలి? రూతు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తే, ఒకసారి మనం చూడండి, బోయాజు దగ్గరికి వెళ్ళమని చెప్తా ఉంది అత్త రూతును. బోయాజు ఈ రాత్రి తూర్పారబట్టబోచున్నాడు కళ్ళము, నీవు ఎలా వెళ్ళాలి బోయాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు అని చెప్పి అత్తగారు తెలియజేస్తూ ఉంది రూతుకి. నువ్వు స్నానము చేసి
తైలము రాసుకుని బట్టలు కట్టుకుని 3 విషయాలు చెప్తుంది. స్నానము చేసి అని చెప్పింది. స్నానం అంటే బాప్తిస్మము. దేవుడు నేను ఆకర్షించాలంటే నీ అందాన్ని బట్టి, నీ సౌందర్యాన్ని బట్టి కాదు, నీ హృదయము దేవునికి ఇస్తే నేను ఆకర్షించుకుంటాడు. నీ హృదయ సౌందర్యాన్ని కోరుతున్నాడు ఆయన. నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయం నాకు ఇమ్మని చెప్పాయన ఎన్నోసార్లు ప్రాధేయపడి నీ హృదయం దగ్గరికి వచ్చి తడుతున్నాడు. కొత్త సంవత్సరంలో తడుతున్నాడు, క్రిస్మస్కి తడుతున్నాడు, ఇప్పుడు తడుతున్నాడు, ఈ క్షణంలో తడుతున్నాడు. ఈ మాటలు వింటున్నా ఇప్పుడు నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు ఆయన. ఇస్తావా నీ హృదయం ఆయనకి? ధన్యుడు అవుతావు, ధన్యుడు పరలోక సంబంధిగా నువ్వు ముద్రించబడతావని మనం చేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి సోదరి, నా ప్రియమైనటువంటి సోదరుడా, ఈ సమయంలో కృప కలిగినటువంటి దేవుడు మనలను దర్శించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. రూతు, బోయాజు వెళ్ళిపోతూ ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళాలంటే నేను ఆకర్షించాలంటే బోయాజు నువ్వు మొట్టమొదట స్నానం చెయ్యి అన్నాడు అని చెప్తా ఉంది. స్నానము చెయ్యి అని చెప్తా ఉంది నయోమి. రెండవది తైలం పూసుకో అంటుంది. తైలం అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పొందుకోవాలి. బాప్తిసం తీసుకుంటేనే కాదు. చాలామందికి అపోహ ఏంటంటే బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్ముడు వచ్చేస్తున్నాడు నాలోకి అనుకుంటున్నారు. కాదు, పరిశుద్ధాత్ముడు నీలో నివాసం చేయాలి. పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించేవాడు ఉన్నాడు. ఎంతవరకు నడిపిస్తాడని పాస్టర్ గారు అంటే పరలోకం వెళ్ళే వరకు కూడా నిన్ను విడిచిపెట్టగా నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. తీరము దాటించేవాడుగా ఉన్నాడు. ఈరోజు ఆలోచన చేసావా? కృపగల దేవుని సన్నిధిలో, కృపగల దేవుని పాదాల దగ్గర మనం చేసుకుంటూ ఇదిగో ఈ సమయంలో ప్రియప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు. ప్రియప్రభు మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాటని మనం చేస్తూ ఉన్నాం. 3వ మాట అంటుంది, బట్టలు ఎస్, రక్షణ వస్త్రం కావాలి. వస్త్రము లేకుండా పెండ్లి విందులోనికి ఒకడు వెళ్ళాడు. ఎలా వచ్చాను ఇక్కడికి అన్నాడు. నీకు వస్త్రము లేదు కదా, వీడి కాళ్ళు చేతులు కట్టి చీకటి కొట్టులో పడేయమని చెప్పాడు. పరలోక రాజ్యం వెళ్ళాలనంటే బాప్తిసం తీసుకోవాలి. 2 పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ప్రభువు నీకు ఇచ్చిన ప్రశస్తమైన వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలి, మలినం చేసుకోకూడదు. ఈ 3 ఉంటేనే పరలోక రాజ్య వారసుడు అవుతాను. మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడుతూ 3వదిగా నీకు ఇచ్చిన వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం జాగ్రత్తగా కాపాడుకుని ప్రభు రాజ్యంలో ప్రవేశించాలి. ప్రభువు రాకడ మెరుపు వలె ఉంటుందంట. ఎలా ఉంటుందండి? మెరుపు వలె. 2వది చెప్తాడు గమనించినట్లయితే ఏమంటాడో తెలిసిన మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. నోవాహు దినములు ఎలాగుండెను, మనుష్య కుమారుని యొక్క రాకడ అలాగే ఉండునో. మనుష్య కుమారుని రాకడ. నోవాహు దినాలు ఎలాగున్నాయట? నోవాహు దినాలు జనులు తినుచు త్రాగుచు పెండ్లిండ్లు చేసుకొనుచు పెండ్లికిచ్చుచు జలప్రళయము వచ్చు వరకు కూడా వారు ఏం చేస్తారంటే ఇల్లు కట్టుకొనుచు పెండ్లిండ్లు చేసుకొనుచు వారి ఇష్టానుసారంగా ఉన్నారట. నోవాహు దినములు. నోవాహు సిద్ధపడ్డాడు. నోవాహు తన భార్య బిడ్డలను సిద్ధపాటు చేశాడు. వాడ కట్టమని చెప్పాడు. వాడలో మీరు ఉండటానికి సిద్ధం చేసుకోండి. పిలువు. 120 సంవత్సరాలు పిలిస్తే ఎవరికి కూడా లెక్కలేదు. పోవయా చెప్పగానే జలప్రళయం వస్తుందట, అందులోకి వెళ్ళాలట, ఆ వాడ రక్షిస్తుందట. మాకు అపార్ట్మెంట్లు ఉన్నాయి, మాకు 12 అంతస్తుల భవంతులు ఉన్నాయి, పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, మాకు చాలా మేము మోతుబార్లు తింటాం, తాగుతాం, తిరుగుతాం, ఇస్తాం. అయిలారా జలప్రళయం వస్తుంది, నశించిపోతారు, వాడలోనికి రండి అని చెప్తే ఎవడూ లెక్క చేయలే. ఒక్క నోవాహు కుటుంబము తప్ప, 80 తప్ప, పశువులు పక్షులు పాకు పురుగులు అన్నీ జతల వారీగా పోతూ ఆడది జతల వారీగా వాడలోనికి వెళ్ళినాయి. సింహాలు పులులు ఏనుగులు అన్నీ వెళ్ళిపోయినాయి. కానీ మానవుడు మటుకు లెక్క చేయలే. దేవుడు చెప్పినట్లుగా ఆకాశ తుములు, కింద జలధారలు అన్నీ విప్పబడ్డాయి. కింద నీరు పైనుంచి నీరు. అప్పుడు అంటున్నారు తలుపు దేవుడు మూసివేశాడు. మూసివేసిన తర్వాత వారు వచ్చి అడుగుతూ ఉన్నారు, నోవాహు మేము చనిపోతా సిద్ధంగా ఉన్నాం. మా బిల్డింగ్స్లో కూడా వర్షం నీరు వచ్చేసింది. 40 రాత్రులు 40 పగలు
ప్రచండమైన వర్షం. త్వరగా తీయ తలుపునంటే అది నా చేతుల్లో లేదు, దేవుడే ఆ తలుపు వేసేసాడు. నోవహు, తాత ఒకసారి మేము లోపలికి వస్తాం, చచ్చిపోతున్నాం, మేము నశించిపోతున్నాం, తీ తాత తలుపులు కొట్టి 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 వారికి ఆయాసం వచ్చింది, చనిపోయారు. అంతే, పశువులు పక్షులు మనుషులు మొత్తం ఒక్క యనమండుగురు తప్ప ఎవడు కూడా రక్షించబడలే. 120 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తే నోవహు కుటుంబం తప్ప ఎవరు కూడా అలాగే ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. మనం సిద్ధపడాలి, సరిదిద్దుకోవాలి, పశ్చాత్తాపడాలి. మనము కూడా ఈ వాక్యాన్ని వింటున్న వారు ఇంకా బాప్తిసం పొందకపోతే, ఇంకా రక్షణ పొందకపోతే, ప్రభువా నన్ను క్షమించి నా పాపములు క్షమించని, మనుష్య కుమారుడికి పాపములు క్షమించడానికి అధికారం ఉంది. దేవాది దేవుడైనా దేవుడిగా వస్తే మనం బ్రతకం కనుక మానవ శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన సంచరించాడు. పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం. ఆయన దగ్గరకు వచ్చి, ఆయన శిలువ దగ్గరకు వచ్చి, ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కనికరించు అని చెప్పిన అడిగితే ప్రభు నిన్ను కనికరించేవాడిగా ఉన్నాడు. నోవహు దినములలో జనులు తినుచు త్రాగుచు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే లెక్కలేని స్థితిలో వారు నడుస్తూ వారు జీవించారు కనుక ఆ కుటుంబాలన్నీ కూడా జలప్రళయంలో మునిగిపోయినాయి. పశువులన్నీ కూడా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షం కురిసింది. ఇంకొక మాట మనం చూస్తే ఇక్కడ అంటాడు 24వ అధ్యాయం 39వ వచనం, జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే జలప్రళయము వచ్చి కొట్టుకుని పోవు వరకు ఎవడు కూడా లెక్క చేయలేదట. అప్పుడు పడేశారు మందు బాటిళ్ళు, అవన్నీ ఎక్కడ పడేసరే నా ప్రాణం నేను రక్షించుకోవాలి, అంతవరకు ఎవడికి తెలవలేదట. ఒక్కడ వినలే, ఒక్కడ మారు మనసు పొందలే, ఒక్కడ లెక్క చేయలే. దేవుడు ప్రేమామయుడు, కరుణా సంపన్నుడు, ముందుగానే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఒక్కసారి సరి చేసుకుని, నీ బ్రతుకును ఒక్కసారి సరి చేసుకుని, నీ జీవితాన్ని ప్రభు దగ్గర పరిచి, ప్రభువా ఒకసారి జ్ఞాపం చేసుకో, ఒకసారి కనికరించని నువ్వు పశ్చాత్తాపడితే ఈరోజు ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించబడతావు, దేవుని ఉగ్రత నుంచి కాపాడబడతావు. దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో నీకు తెలియదు, ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, ఏ క్షణాన్ని వస్తుందో నీకు తెలీదు. గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాటని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి జల ప్రళయము వచ్చి ఆ వారిని ముంచివేసే వరకు కూడా వారికి తెలియలేకుండా పోయిందట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51-52, ఇదిగో మీకు ఒక మర్మము తెలియచేస్తున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు. కడబూర అంటే ఎప్పుడు మోగుతుందో తెలీదు, అర్ధరాత్రి మోగుతుందో పగల మోగుతుందో ఎప్పుడు మోగుతుందో తెలియదు, కానీ నువ్వు సిద్ధంగా ఉండాలి. కడబూరం రోగగానే ఏం జరుగుతుందట? కడబూరం రోగగానే అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. అది అక్షయ, ఎందుకంటే శరీరం క్షయమైన శరీరం కాదు, అక్షయ శరీరాన్ని ధరించుకుని ప్రభు యొక్క రాజ్యానికి వెళ్ళిపోతారట. ఈరోజు ఆలోచన చేయాలి. కడబూరం రోగుద్దట. ఆ బూర శబ్దము వినగానే, ఆ బూర శబ్దము ఎవరికైతే వినబడుతుందో వాడు ధన్యుడిగా మార్చబడబోతూ ఉన్నాడు, ధన్యుడిగా దీవించబడబోతూ పరలోక రాజ్య వారసుడిగా వెళ్ళబోతూ ఉన్నాడు. కానీ దేవుని రాకడ కడబూరం ఒరుగుద్దట. దేవుడు వచ్చే సమయానికి మెరుపులా ఉంటుందట. నోవహు దినాల్లో జనులు ఎలాగైతే ఉన్నారో ఆయన వచ్చే సమయాన్ని కూడా జనులు అలాగే ఉంటారట. కాబట్టి నువ్వు ఎలాగున్నావో, నువ్వే విధంగా ఉన్నావో ఈరోజు నువ్వు గుర్తెరిగి ప్రభువా పరలోక రాజ్యం కావాలి అని ఒకవేళ నీ హృదయంలో విశ్వసిస్తే ఇదొక మంచి సమయం. పరలోక రాజ్యాన్ని డబ్బెట్టు కొనేసుకుంటే ఈ పాటికి చాలామంది కొనేసుకుంటారు, కోట్లెట్టి కోట్లు డబ్బెట్టితే వచ్చేది కాదు పరలోక రాజ్యం. నీ హృదయము దేవునికి ఇస్తే, నీ హృదయము దేవునికి ఇవ్వగలిగితే,
నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే పరలోక రాజ్య వారసుడిగా నేను చేయబోతున్నాడని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి కడబూర మ్రోగగానే ఆఖరు మాట చెప్తా ఉన్నాడు. ఆఖరు మాట ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనేవాడు. ఆయన ఎలా వస్తాడట? ఏ విధంగా వస్తాడు? దొంగ వచ్చినట్లు. దొంగ ఎప్పుడు వస్తాడు? ఎవరికి? అర్ధరాత్రి వచ్చినో ప్రొద్దుగుంకు వచ్చినో ఎప్పుడు వచ్చినో ఎవరికి? కాబట్టి నీ దిశముల కనబడకుండగా వస్త్రము కప్పుకుని ప్రభు కొరకు సాక్షిగా ఉండాలట. ఈరోజు ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడాడు. దొంగ వచ్చినట్లు వస్తానని చాలా విషయాలు చెప్పాడు. సంఘమా మేల్కో, సంఘములో ఉన్న సభ్యుడా, ప్రియ సహోదరి మేల్కో, పశ్చాత్తాపడు, ప్రభు నీకు ఇచ్చిన వాటిని గట్టిగా పట్టుకో, ప్రభు కొరకు నువ్వు సాక్షిగా కొనసాగు. దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనములు నాయన. నీ రాకడ ఎలాగుంటుందో మాకు తెలియజేశావు ప్రభువా. సంఘములో ఉన్న మేము సిద్ధపడమని ప్రభువా, తొట్టిల్ల పడకుండగా ప్రభువా నీ కొరకు సాక్షులుగా మా హృదయమును సిద్ధపాటు చేసుకుని మా హృదయాన్ని ప్రభువా నీకు అర్పించి ప్రభువా నీ కృపచేత నాయన మాకిచ్చిన రక్షణ, మాకిచ్చిన పరిశుద్ధాత్మ, మాకిచ్చిన వస్త్రాన్ని కాపాడుకోవాలని హెచ్చరిక చేస్తూ దొంగ వచ్చినట్లు వస్తానంట ప్రభువా. పరిశుద్ధుడు తప్ప అపవిత్రుడు ఎవడు కూడా పరలోక రాజ్యం చేరలేడు. ఇక్కడే పవిత్రులుగా మార్చబడి, ఇక్కడే పాపాలు ఒప్పుకుని, ఇక్కడే పాపాలు కడుక్కుని పశ్చాత్తాపడి ప్రభు ఏ పాపములైతే ములుగు తేలుతూ ఉన్నారో ఆ పాపాన్ని విడిచిపెట్టేవారుగా మీరు చేస్తున్నదేవా. కనికరించండి నాయన, కటాక్షించి దేవా, కృపతో జ్ఞాపం చేసుకోండి నాయన. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట వారి హృదయాల్లో ముద్రించండి, వారి హృదయాల్లో ముద్రించి బలపరచండి, ఆశీర్వదించండి, క్షమాభివృద్ధించండి, ప్రతిఫలం మీ దయచేయండి. నీ దీవెన ఆశీర్వాదముతో మీరు నింపి బలపరచమని ప్రార్థన చేస్తూ నీ కనికరాన్ని మీరు చూపి సహాయం చేసి ఆశీర్వాదము, ఆరోగ్యము, దీవెన దయచేసి ఆత్మీయ స్థితిలో వారు వర్తిల్లి వారి ఆత్మను సిద్ధపాటు చేసుకుని రక్షణ లేని బిడ్డలైతే రక్షణ భాగ్యాన్ని పొందుకుని నీ కొరకు సాక్షులుగా నిలబడి నువ్వు వచ్చినప్పుడు మూర శబ్దం వినబడినప్పుడు రివ్వున నీ యొద్దకు చేరేవారిగా వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్యేక దేవుని దీవెన ఆశీర్వాదం ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరికీ తోడైండి నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక.